క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోహాను సువార్త 15:5. నిన్ను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. దేవుడి వాక్యం దించును గాక. ఆమేన్. అవునండి, దేవుడు ఇక్కడ ఫలించుట కొరకు చెప్తున్నాడు. అది ఆత్మీయతలోనైనా, భౌతికంగా అయినా, నువ్వు చేసే బిజినెస్ లోనైనా, చదివే జాబ్ లోనైనా, నీ కుటుంబంలోనైనా, ఏ పరిస్థితుల్లో అయినా నువ్వు ఫలించాలి అంటే దేవుడు నీలో నిలిచి ఉండాలండి. మనం దేవుడిలో నిలిచి ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను ఎవరి యందు నిలిచి ఉందునో, నేను ఎవరిలో అయితే ఉంటానో వారు బహుగా ఫలిస్తారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు మనం అనుకుంటాం కదండి, నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం ధ్యానిస్తున్నాను, దేవుడి మందిరానికి వెళ్తున్నాను, దేవుడి ఆజ్ఞలు పాటిస్తున్నాను, అయినా నా జీవితంలో కార్యాలు జరగట్లేదని మనం చాలాసార్లు కృంగిపోతాం. అయితే నువ్వు చేస్తున్నావు, కానీ నీలో దేవుడు నిలిచి ఉండే కార్యాలు చేయగలుగుతున్నావా? నువ్వు దేవుడు నీలో నిలిచి ఉండేలాగా నీ జీవితాన్ని నువ్వు కట్టగలుగుతున్నావా? మరి పైకి భక్తిపరులాగా ఉండి హృదయం మందు మనం భక్తి చేయకపోతే ఆ భక్తి అంతా కూడా వ్యర్థమేనండి. దేవుడు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు నీలో నిలిచి ఉండేలాగా నువ్వు భక్తి చేయాలి. హృదయపూర్వకమైన భక్తి మనం చేయాలి. అప్పుడు మనం బహుగా ఫలిస్తాం. అన్ని విషయాలలో నువ్వు అనుకుంటున్న ప్రతి విషయాల్లో కూడా ఫలిస్తాం. కాబట్టి దేవుడు మనలో నిలిచి ఉండే భక్తి మనం చేస్తూ బహుగా ఫలిస్తూ దేవునికి మహిమకరంగా మన జీవితాలు కట్టుకున్నాం. అటు రీతిగా ఫలించే జీవితాలు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నీవు వారిలో నిలిచి ఉండే భక్తి వారు చేసి అన్ని విషయాల్లో బహుగా ఫలించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.